శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. యోగి ఒక స్థానము యొక్క వాయుమండలమును మార్చగలరు, వాతావరణమును ఛార్జ్ చేయగలరు, వాతావరణమును తయారు చేయగలరు అని చెప్తారు. మనము అందరము యోగులము. మనము నలువైపులా ఉన్న వాతావరణమును మనకి అనుకూలంగా ఛార్జ్ చేయాలి. మనము కోరుకుంటే నలువైపులా శాంతిని వ్యాపింపచేయాలి. పవిత్రత యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేసి అందరి మనసులో పవిత్రంగా అయ్యే భావన జాగృతం చేయాలి. మనము ప్రయత్నిస్తే నలువైపులా శక్తిశాలి వాయుమండలము తయారు చేసి అనేక ఆత్మలను దుఃఖము నుండి ముక్తులుగా చేయగలగాలి. ఒత్తిడి నుండి ముక్తులుగా చేయాలి. జీవించే శక్తిని వారికి ఇవ్వగలగాలి. నిర్భయులుగా చేయాలి. బాబా ఇలా చాలా గొప్ప సేవ మన భుజాలపై పెట్టారు. మీరు నలువైపులా ఉన్న వాయుమండలమును శ్రేష్టంగా పవిత్రంగా తయారు చేయండి అని. వాయుమండలము పవిత్రంగా మారితే దేవకులములోని అనేక ఆత్మలు తమ మూల స్వరూపము పవిత్రతా స్వరూపమును గుర్తించి దాని వైపుకి ఆకర్షితమవుతారు. ఇతర ధర్మాల ఆత్మలు కూడా అంతిమంలో ఇంటికి వెళ్లే ముందు పవిత్రంగా అవ్వాల్సిందే. కావున వారిలో కూడా పవిత్రంగా అయ్యే కోరిక జాగృతమవుతుంది. మనము మన ఆధ్యాత్మిక క్రాంతి ద్వారా అందరికీ ఈ ప్రపంచంలో పవిత్రంగా అవ్వాలనే అలా వ్యాపింపచేయాలి. సమయం ఎటువంటిది రానున్నది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవిత్రంగా అవ్వాలని సత్యహృదయంతో కోరుకుంటారు. వాస్తవంగా ఈ వికారములే కష్టమును కలిగించాయి. ఈ వికారములే మనల్ని పతనం యొక్క మార్గంపై పడవేశాయి. మనలో దుఃఖం యొక్క పర్వతాలని పడవేశాయి. ఈ వికారములే మనకి శత్రువులు అని చివరలో అందరికీ అర్థమవుతుంది. మరి దీనికోసము నలువైపులా ఉన్న వాయుమండలమును మనము శ్రేష్టంగా తయారు చేయాలి. ఏదైనా ఆఫీస్లో మీరు పనిచేస్తూ ఉంటే, ఏదైనా వ్యాపార స్థానంలో కానీ, ఏదైనా సమూహంలో కానీ ఉన్నప్పుడు నాలుగు వైపులా అందరూ ఇలా ఉన్నారు, వాతావరణం చెడుగా ఉన్నది, నెగటివ్గా ఉన్నది అని చెప్పకూడదు. ఎందుకంటే ఇలా జరుగుతూనే ఉంటుంది. కలియుగంలో ఇలా ఉండకపోతే సతోప్రధానత ఉంటుందా? ఇవన్నీ ఉంటాయి. కానీ మనము లైట్ హౌస్ ఎప్పుడైనా నాకు నలువైపులా చీకటి ఉన్నది అని చెప్తుందా? కరెంటు బల్బులు మాకు చుట్టూరా లోతైన అంధకారము ఉన్నది అని చెప్తాయా? లేదు కదా. స్విచ్ వేయడంతోటే నాలుగు వైపులా వెలుగు వ్యాపింప చేయాలని ఎదురు చూస్తాయి. అదేవిధంగా మనము స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేయాలి. నేను పవిత్రత యొక్క సూర్యుడను అని. మీరు ఆఫీసులో ఉంటే ఆ సమయంలో కనీసం 5 సార్లైనా అభ్యాసం చేయాలి. నా నుండి ఈ ఆఫీసు అంతటిలో పవిత్రత యొక్క తెల్లని కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఎటువైపు చూసినా పవిత్ర వైబ్రేషన్స్ తో వాయుమండలము ఛార్జ్ అవుతున్నది. ఎంతో చక్కటి అనుభవము దీనితో జరుగుతుంది. కొద్ది రోజులు చేసిన తరువాత దీని ప్రత్యక్ష రిజల్ట్ కనిపిస్తుంది. నలువైపులా దుఃఖాలు ఉన్నప్పుడు నేను పీస్ హౌస్ ను శాంతి సాగరుని నుండి శాంతి కిరణములు తీసుకుని నలువైపులా వ్యాపింపచేస్తున్నాను అని అభ్యాసం చేయాలి. ఇంటిలో అశాంతి యొక్క వాయుమండలము ఉంటే, ప్రేమ సంతోషము లేకపోతే, పోట్లాటలు జరుగుతూ ఉంటే శాంతి యొక్క వైబ్రేషన్స్ 21 రోజుల పాటు వ్యాపింపచేసి చూడాలి. అప్పుడు ఇంటిలో శాంతి మరియు ప్రేమ యొక్క వాయుమండలము ఉన్నట్లుగా అనుభవమవుతుంది. మన వృత్తియే వాయుమండలమును నిర్మిస్తుంది. విశేష వృత్తి ఆత్మిక వృత్తి.
అందరూ ఆత్మలే, అందరూ దేవకులములోని ఆత్మలు, అందరూ మూల రూపంలో పవిత్ర ఆత్మలు. ఇదే దృష్టి వృత్తి మనము నిర్మిస్తే నలువైపులా ఉన్న వాయుమండలము మారుతుంది. ఈరోజు విశేషంగా మనకి 4 వైపులా పవిత్రత యొక్క వాయుమండలము తయారు చేద్దాము. నేను పవిత్రతా దేవిని, పవిత్రతా ఫరిస్తాను, లేక పవిత్రతా సూర్యుడను. పరంధామంలో బాబా పవిత్రతా సాగరుడు ఉన్నారు. తన పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. కొంతసేపు ఇలా చక్కటి అభ్యాసం చేద్దాము. పరమాత్ముని పవిత్ర వైబ్రేషన్స్ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలా ఈ రోజంతా ప్రతి గంటకి ఒకసారైనా చక్కగా అభ్యాసం చేసి చూసి